హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగానే వృద్ధులకు 4016 రూపాయలు, దివ్యాంగులకు 6016 రూపాయలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్లు అయితే ముగిసడం జరిగింది. మరో ఎన్నికలకు సిద్ధం కావడం జరుగుతుంది. అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అయితే ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అధిష్టానం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పథకాలు ఎలాంటివి ఎంతవరకు ఉన్నాయి, దాంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, దీనిపైన కులకోశంగా ఇందులో ప్రధానంగా తీసుకున్న ఆసరా పెన్షన్ల పైన చర్చ జరిగినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అదేవిధంగా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ముందుగా ఎవరెవరికి ఇవ్వనున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కొత్తగా వీరికి గుడ్ న్యూస్ చెప్పడానికి ప్రభుత్వం సన్నద్ధమైనట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చింది, అది చూసిన తర్వాత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో స్మార్ట్ కార్డులు ఇటీవల కాలంలో చెప్పాను, అయితే మరింత పటిష్టంగా మొత్తానికి 5 లక్షల కార్డులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందనమాట. సో ఇందులో వచ్చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో ఇది 6 అంకెల యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అయితే ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో అనూహ్యంగా పెరిగిన బస్సులో ఆక్యుపెంట్స్ అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ కార్డుతో ప్రయోజనాలు ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మహిళలు అందించిన ఈ కార్డు పలు ప్రయోజనాలు కూడా అందుతుంది. అర్హత లేని ప్రయాణికులకు ఈ కార్డు అనేది రాదు కాబట్టి వారి నుంచి విముక్తి కలుగుతుంది. దాంతోపాటు ప్రజాధనం ఖర్చు కాకుండా ఉంటుంది. వీటి వల్ల జిల్లాల, మండల, గ్రామ జోన్ల వారిగా వినియోగదారుల సమాచారం ఆర్టీసీ వద్ద లక్ష్యం అవుతుంది. ఎవరు ఎన్ని సార్లు ప్రయాణిస్తున్నారు ఏంటి అందులో కూడా ఫీడ్ అయి ఉంటుంది. ఆ రద్దీగా ఉన్న రూట్ల వివరాలు కూడా తెలుస్తాయి. బస్సులు పెంచడం, తగ్గించడం బట్టి ఆర్టీసీకి తేలిక అవుతుంది కాబట్టి ఉచిత బస్సు పథకాన్ని ఎంతమంది ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు మాదిరిగానే యూనిక్ ఐడెంటిటీ అనేది ఇవ్వనున్నారనమాట. మొత్తానికైతే ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. సో తొలుత ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటి వరకు దాదాపు ఒక 7,000 కోట్ల వరకు అయితే ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి ఖర్చు చేసినట్టు అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక జోరు మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యంగా హావా అయితే కొనసాగించిందనమాట. దీనిపైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నికల హామీలను తీరు ఏ రకంగా ఉంది, ప్రజలకు అవి వెళ్తున్న విధానం గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా చర్చించారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ముఖ్యంగా రాహుల్ గాంధీ వృద్ధాప్య పెన్షన్ పెంపు, అదేవిధంగా 4,000 రూపాయలు ఎప్పుడు అందిస్తారు, దీనిపైన మహిళలకు సంబంధించి 25 ఆర్థిక సహాయం అమలుపైన ఆరా తీశారనమాట. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఈ బడ్జెట్ సంబంధించి సో అన్నీ కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వీటన్నిటి కూడా చట్టబద్ధత కల్పించాలని ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సైతం కోరుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే సో ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా త్వరలో 23 తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేబినెట్ భేటీ, దాని తర్వాత 26 తారీఖున ఇలా అసెంబ్లీ బడ్జెట్లో ఈ పద్దును అయితే ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు అనేది సో అనివార్యం కావడం జరిగింది. సో ముందుగా అయితే ఈ 4,016 రూపాయలు వృద్ధులకైతే ఇవ్వనున్నారనమాట ఈ నెల నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మిగతావి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి బడ్జెట్ అనుకూలించినట్లయితే ఈసారి కొంతమందికైనా ఇచ్చే అవకాశం వృద్ధుల కేటగిరీకి మాత్రమే ఇచ్చి మిగతా వారికి తర్వాత ఇస్తారనమాట. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే ఈ నెల 22 నుంచి మనకు పెన్షన్లు అనేది ఆయా జిల్లాల వారీగా పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి సోషల్ మీడియాలో. ఇవాళ మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.